వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆత్మీయత చాటుకున్న చాటగొట్ల. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. ఢిల్లీలో విద్యా సంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టౌన్ డీఎస్పీ జె బాబు ప్రసాద్ ఉత్తర్వులపై సోమవారం కర్నూలు 2 టౌన్ సిఐ జీవి నాగరాజారావు, కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ కుమార్ మరియు ఎస్బీఐ మల్లికార్జున మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసి కర్నూలు టౌన్ పరిధిలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ వద్ద గల సోమ ఆర్కేట్లో గల నారాయణ జూనియర్ కాలేజ్ వద్ద, కేవీఆర్ కాలేజ్ ముందర మౌర్య ఇన్ సర్కిల్ నందు గల శ్రీ చైతన్య కాలేజ్ వద్ద యువతను ఈవిటీజింగ్ను అరికట్టడంలో భాగంగా పోలీస్ సిబ్బందిని ఆయా కాలేజీల వద్ద మారువేషంలో ఉంచి ఈవిటీజింగ్ చేస్తున్న సుమారు 20 మంది విద్యార్థులను అక్కడే పట్టుకొని సదరు విషయం వారి తల్లిదండ్రులకు తెలిపి విద్యార్థుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇకపై అనేక కాలేజీల వద్ద పోలీస్ సిబ్బందిని మారువేషాల్లో ఉంచుతామని, ఎవరైనా ఈవిటీజింగ్కు పాల్పడిన ఎడల విద్యార్థులపైన క్రిమినల్ కేసులు అవుతాయని కౌన్సిలింగ్ చేసి పంపడం అయినది. ఇంట్లో కౌన్సిలింగ్ ఇవ్వండి. అలాగే మన పిల్లలకి ఏదైనా కానీ ఇబ్బంది కలిగితే కనుక ఆడపిల్లలకి దయచేసి 112కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న సీటీఎంకి కానీ లేదా మఫ్టీలో ఉన్న పోలీసులు కానీ లేకపోతే కనుక ఇంకోటి కానీ మా పోలీసులు కానీ ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో అక్కడ చేరుకుంటారు. మీ యొక్క సమస్య ఏదైనా ఉంటే కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. మీ యొక్క పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. ఇదంతా కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా ఏదైనా విషయాలు మాకు తెలియజేసిన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కర్నూలు పట్టణ ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం అయింది. నా పేరు నాగరాజారావు, నేను కర్నూలు 2 టౌన్ సిఐగా పనిచేస్తున్నాను. మా ఎస్ఐ మల్లికార్జున, ఇంకో ఎస్ఐ గారు సతీష్ గారు. నమస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు క్యూ న్యూస్పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ, బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ స్టార్టింగ్కి పాల్గొని వారు మాట్లాడారు. దాడి చేయడం, దాడి చేయడం. జై తీన్మార్ మల్లన్న, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ప్రజలపై దాడి చేయడం, ఎమ్మెల్సీ కవితను వెంటనే, ఎమ్మెల్సీ కవితను వెంటనే, కవితను వెంటనే, మల్లన్నపై దాడికి పాల్గొన్న కవితను వెంటనే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరి ఒక బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి క్యూ న్యూస్ పైన మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా మరి చూస్తా ఉన్నారు. ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గలోనే తుంచివేయాలన్నటువంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని పార్టీలు ఒక్కటై మరి ఈ రోజు బహుజన బిడ్డ 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది
అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తనపై దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో. మహిళలు రాజకీయాల్లోకి రావాలి, కానీ రౌడీజం చేయొద్దు. మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు. గత 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇలా దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనివారు మళ్ళీ టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి. దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి A1 A2గా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈరోజు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆమె దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలియడం జరుగుతూ ఉన్నది. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. సిగ్గా పనులపై దాడి చేయడం, సిగ్గా పనులపై దాడి చేయడం. జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్న యూనియన్ కార్యాలయం పైన తీన్మార్ మల్లన్న గారి పైన హత్యాయత్నానికి పూనుకున్న కల్వకుట్ల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమె పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని, అలాగే కొంతమంది గుండాలు కూడా దాడికి పూనుకున్నారు, వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని, ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని మేము తీన్మార్ మల్లన్న టీం బెల్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు. మేము ఎదురుదారులకు కూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోరు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం. కాబట్టి మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పొదలకూరు మండలం చాటగొట్లలో పర్యటించిన సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. శృతి తొలిసారి గ్రామంలో పర్యటించిన సోమిరెడ్డి కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలికిన చాటగొట్ల వాసులు ఊరంతా పర్యటించి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన రాజగోపాల్ రెడ్డి, శృతి గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఆఫీస్ కూడా ఉంది, వచ్చి ఒకసారి నమస్తే అమ్మా, అందరు బాగున్నారా? ఒకసారి ఫోటో చేయబట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ జిల్లా పోచం మైదాన్లో తెలంగాణ ఆదివాసుల ఎరుకల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజు మాట్లాడారు.
వర్ధిల్లాలి ఎరకల కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం వర్ధిల్లాలి 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 తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొనసాగిద్దాం ఏకలవ్యుని ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై ఎరుకల జై జై ఎరుకల జై ఏకలవ్య జై జై ఏకలవ్య. తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కేంద్ర రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్, వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే తీర్మాడు మల్లయ్య గారు, చింతపండు నవీన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు అవి సరైనవి కాదు. ఇలా కవితక్క గారు వాళ్ళ అప్పర్ క్యాస్ట్ అయినా ఇలా బీసీ గలాన్ని ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం, ఇలా ఎస్సీ బీసీల యొక్క హక్కుల కోసం, ఇలా సబ్బండ వర్గాల కోసం, ఇలా బీసీలు కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనే కోణంలో అనేక పోరాటాలు చేసి దాని ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీలను కూడా గమనించి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకును గమనించి వాళ్ళ యొక్క వెనుకబడి గమనించి ఇలా కవితకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా 42% స్థానిక ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ విజయాన్ని పంచుకోవడానికి బీసీ సంఘాలు అందరూ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిస్తే నువ్వు వెంటనే దాన్ని ఓడ్చుకోలేక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కవితక్క మీద మీరు అన్న మాటలు, మీరు బీసీలా మీరు అనే 2 మాటలు ఏదైతే ఉన్నాయో అవి సరైనవి కావు. నా నోటనే అనకూడదు. ఆదివాసీ ఎరకల సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, సామాజిక మరి మేధావులు అందరూ కూడా ఆమెకు అండగా ఉన్నాం. ఖచ్చితంగా జాగృతిని బలపరుస్తాం. ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాం. ఈ తెలంగాణలో ఎస్సీ బీసీ ఉన్నది. ఈ రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. ఆ పద్ధతిలో మాట్లాడింది బీసీల కోసం అండ నిలబడేది, బీసీల కోసం ఎస్సీ కోసం మన 42% కోసం ఆమె పోరాటం చేసింది తప్ప ఇలా నువ్వేం చేయకుండా ఊరికనే ఆడపిల్ల అని చెప్పేసి ఒక మహిళని తెలియకుండా నువ్వు మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ మహిళ లోకానికి నీకు క్షమాపణ చెప్పి నీ యొక్క ఎమ్మెల్సీని మొత్తం రద్దుపరిచే విధంగా మేము కూడా గవర్నర్ కలిసి లెటర్ ఇద్దని చెప్పేసి నేను గుర్తిస్తున్నా. ఇప్పటికైనా మీరు తీర్మానం మల్లన్న కాదు, మీరు చింతపండు నవీను, మీరు మీ క్యూ న్యూస్ పేరు మీద మీరు వివరణ చేయ తప్ప కానీ తీర్మానం మల్లన్న పెట్టి ఏదైనా ఉద్ధరిస్తానని చెప్పిన మాట మీరు మాట్లాడకండి. ఇప్పటికైనా అందరూ దూరం అయితే ఉన్నారు. ఖబర్దార్, ఇంకోసారి ఆడపిల్లల గురించి మాట్లాడితే మాత్రం ఈ సమాజంలో మీకు ఆత్మగౌరవం కూడా ఉండదు, మీకు ఒక తిరిగి హక్కు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, జై ఎరుకల, జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ జిల్లా పోచం మైదానంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజన్న గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీ మాన్పాటి రమేష్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని అదే సదానందం గారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా కుల పెద్దలు అందరూ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో బీజేపీతోని కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేస్తూ బీసీల వాదాన్ని ఎత్తుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కలకుల కవితక్క గారు, అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు బీసీల కోసం 18 నెలలుగా అర్పేరని పోరాటం చేసి తెలంగాణలో ఉండబడే బీసీ నాయకులను, బీసీ సంఘాల వ్యక్తులను అందరినీ కూడా సమిష్టిగా తీసుకెళ్తూ అన్ని సంఘాలను ముందు పెట్టి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మేరకు బీసీ వాదాన్ని ఎత్తుకొని ఈరోజు జాగృతి తరఫున పోరాటం చేయడం జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు మాధవ్ గారి నాయకత్వం
అధ్యక్షుడు సమర్థ్ గారి నాయకత్వం, మండల వరదేపాలెం మండల అధ్యక్షుడు దిలీప్ గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. తిరుపతి జిల్లా వరదేపాలెం మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఛార్జ్ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క వరదేపాలెంని ఈ అసెంబ్లీలోనే మంచి మెజారిటీతో కూటమి తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా సీనియర్ నాయకులు చెప్పారు, వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేతు జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేతితో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క వరదేపాలెం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం. విమానం కుప్పకూలి ఎగిసిపడ్డ మంటలు. టేకఫ్ అయిన కాసేపటికి కుప్పకూలిన బీట్ 200 సూపర్ కింగ్ ఎయిర్ అనే విమానం. ఇది లండన్ నుంచి నెదర్లాండ్స్లోని లేలీ స్టాడ్కు వెళ్తుండగా ప్రమాదం. ఈ ఘటనతో ప్రస్తుతం విమానాశ్రయాన్ని మూసివేత. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు విమర్శలు సబబమే అని కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతియే నేర్పారా అని ప్రశ్నించారు. తాము కూడా మీలాగే మాట్లాడగలమని, కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం మూలంగానే అట్లా మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని, ఆరోపణకు ప్రత్యారోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాల్ స్వామి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. విప్లవ నుండి వచ్చిన ఉద్యమ వీరుడు, 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతాను మేము. అంటే మీ సంస్కారం ఇదేనా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం మాంకాల్ స్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం అంటుండే ఆయన. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడకని చెప్పి నేను మాంకాల్ స్వామి హెచ్చరిస్తున్నా. మీకు నాలెడ్జ్ లేదు, మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన్ సింగ్ గారు దాని గురించి ఇక్కడ చిన్న మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి అసెంబ్లీలో కూకున్నారు. దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినా అట్లంటే కొమరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మేము కూడా ఎన్నో చెప్పగలుగుతాం. నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కొమరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. కానీ దాన్ని అట్లా అనగలం కదా, అంటలేం కదా. మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడుతాం. సన్యాసం అంటే ఎవరు సన్యాసులు? చంద్ర గురించి అవాకులు చవాకులు పెద్ద బాగుండదు. రాజకీయంగా మాట్లాడండి, ఎస్ విమర్శించండి. మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న సమాధానం కాదు కదా. మేమేం చెప్పినాం? మధ్య తెలిసాడు ఏమన్నారు? కాళేశ్వరంలో ఫుల్ వాటర్ ఉన్నాయి, రైతులకు ఇవ్వండి అన్నాడు. మీకు చేత కాకపోతే మా కేసరికి అప్ప చెప్పండి అన్నాడు. అలా తప్పేం దానిలో? మీరు ఇస్తారు ఎవరో చెప్పండి. దాని గురించి దొంగ ఎక్కడ దొంగతనం చేసిండు ఆయన. మీ స్థాయి కాదుగా మాట్లాడడానికి.
ఇంకో దళిత నాయకుడు అని చెప్పుకుంటున్నావు. పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కూరల మార్కెట్ పక్కంటే అంబేద్కర్ విగ్రహం ఉండే. విగ్రహాన్ని రాత్రి తీసివేసిన ఘనత వల్ల మీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం తెల్లబట్టలు వేసుకొని ఇవాళ నిలబడి మాట్లాడతానంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అది. మరి మంగళస్వామి కూడా దళితుడే కదా, ఆ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఆ విగ్రహం ఏమైంది? పైసా కూడేసుకుని పెట్టుకున్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం. ఇవాళ మార్కెట్ కూడా విగ్రహం లేదు. రోడ్డు వెట్లపై మేము స్వాగతిస్తున్నాం. సేమ్ టైం నష్టపోయిన వారికి నష్టపరం కావాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే అది మక్కర్ సింగ్ గారికి ఇబ్బంది అవుతుంది. మేము కూడా చెప్తాను ఎమ్మెల్యే గారికి, అయ్యా అసలు ఎమ్మెల్యే గారు మీరా, మరి మీరు కింద ఉన్న వాళ్ళ? నిన్ను డమ్మీ ఎమ్మెల్యేగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. దీన్ని మీరు కూడా ఆలోచన చేయండి. క్షేత్రస్థాయిలో మీ పార్టీ పర్సనల్స్ ఆలోచన చేయండి. రానున్న పారిశ్రామిక ప్రాంతంలో ఎలక్షన్లో కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో 60 డివిజన్లలో అత్యధిక స్థానాలు మేము గెలుస్తాం. బల్ల గుద్ది మరీ చెప్తాను, ఖచ్చితంగా రాబోయే రోజులలో మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కోరకంటి చంద్ర గారు కావచ్చు, మా ఈశ్వరన్న కావచ్చు, వారి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉంది. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించినందుకే మీరు ఇలా మాట్లాడతాం. నువ్వు ఏమంటాడు? అందరూ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అని పోయిన అంటాడు. అంటే ఇక్కడ మేము ఎన్నుకునే మక్కర్ సింగ్ ఒక్కరిని ఎన్నుకున్న జనాలు ఇక్కడ అందరూ ఎమ్మెల్యేట్లు అవుతారు. అది అసలు వాళ్ళు విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. స్వామి గత చరిత్ర తీసుకోసారి నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో. ఇవాళ నేను నువ్వు నమ్మే పరిస్థితి లేకపోతేనే ఏదో మక్కర్ సింగ్ దగ్గర కాస్త కూస్తా నీకు విలువ రావాలని, నేను మంచిగా ఉన్నా అని చెప్పుకోవడం కొరకే నువ్వు పనిచేస్తున్నా తప్ప వేరే ఏం లేదు. ఒక బీసీ నాయకుడు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు. చిన్న లేదు, ఒక పెద్ద లేదు, కేసీఆర్ పట్టుకొని ఎవరు మాట్లాడతారు? దయచేసి మేము కూడా చెప్తున్నాం, అన్నీ ఆలోచన చేయండి, అభివృద్ధిని దృష్టి పెట్టండి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం, 350 పడకల హాస్పిటల్ తెచ్చినాం. హాస్పిటల్ ఈ వల్ల ఎంఆర్ఎస్ కానీ మిషన్ లేదు. మీరు వారానికి 10 రోజులు మీరు హైదరాబాద్ ఉంటారు. ఎస్ ఉండండి, అభివృద్ధి కొరకు మీరు సాయం మీకు చేయండి, దాంట్లో 18 నెలల కాలంలో కానీ ఎంఆర్ఎస్ కానీ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పిన ఎమ్మెల్యే గారికి పత్రికా పరంగా కానివ్వండి, ప్రెస్ మీటింగ్ కానివ్వండి, కరెక్ట్ అందరినీ కలిసి పెట్టుకొని చేసినాం. కానీ దానికి దిక్కు కూడా లేదు. అలా అట్టి స్కానింగ్ చేయాలంటే హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కమలాపూర్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులకు వెళ్లి ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డార్మెటరీని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ రవీందర్కు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేష్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని అన్నారు. హన్మకొండ జిల్లాలో ఉన్న స్కూళ్ళకు మన వేరే ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ద్వారకాలోని సెయింట్ థామస్ పాఠశాలకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డాగ్స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా 2 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.